చైర్పర్సన్ వారిని వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాం. అల్లాల సరిత రమేష్ రావు గారు 15వ వార్డు కౌన్సిలర్, గాజుల రాజేందర్ గారు 50వ వార్డు కౌన్సిలర్, రాగుల ప్రదీప్ గారు 3వ వార్డు కౌన్సిలర్, సిరికొండ పద్మ నరసింహరావు గారు 21వ వార్డు కౌన్సిలర్, బైరనేని భాగ్య గోపీరావు గారు 28వ వార్డు కౌన్సిలర్, తోపారపు లావణ్య రజనీకాంత్ గారు 29వ వార్డు కౌన్సిలర్, సామల జమున రాజశేఖర్ గారు 25వ వార్డు కౌన్సిలర్, అదేవిధంగా బత్తిని మహేశ్వరి నాగరాజ్ గారు 9వ వార్డు కౌన్సిలర్, కల్లెపల్లి దుర్గయ్య గారు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, అప్పాల అశోక్ గారు జగిత్యాల మాజీ కౌన్సిలర్, చట్పల్లి సుధాకర్ రావు గారు, అదేవిధంగా పద్మశాలి సంఘం నాయకులు, నెహాల్ జగిత్యాల మైనార్టీ నాయకులు, వీరితో పాటు అనేక మంది సర్పంచులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. జన్ను రాజేందర్ గారు చెలగాల్ సర్పంచ్, అదేవిధంగా పొట్టపత్తిని సతీష్ గారు కన్నాపూర్ సర్పంచ్, నల్ల కవితా స్వామిరెడ్డి గారు లక్ష్మీపూర్ సర్పంచ్, చెవుల గంగన్న గారు సోమలపల్లి సర్పంచ్, ముక్కునూరు వంశీ నర్సింగాపూర్ సర్పంచ్, పల్లె లక్ష్మీ రవి వెల్దుర్తి సర్పంచ్, ఇండ్ల జమునా రాజేందర్ హజీపూర్ సర్పంచ్, బాలె రవి గారు కల్లపల్లి సర్పంచ్, వాసాల రాధా మల్లేశం గారు గుట్రాజపల్లి సర్పంచ్, శీలం రాజేందర్ గారు దరూర్ సర్పంచ్, దమ్ము మల్లారెడ్డి గారు హుస్నాబాద్ సర్పంచ్, గుమ్మడి సంతోష్ గారు కుంబరిపల్లి సర్పంచ్, సిరిపురం లక్ష్మీ గంగాధర్ గారు అయోధ్య సర్పంచ్, కొడిపల్లి రాజవ్వ అంజన్న గారు బోర్నపల్లి సర్పంచ్, నల్ల స్వామిరెడ్డి గారు, ఆకుల రమేష్ గారు కోనాపూర్ సర్పంచ్, ఆలూరు సర్పంచ్, గొడిసె జితేందర్ యాదవ్ తుంగూరు సర్పంచ్, గర్వందుల నరేష్ గౌడ్ లక్ష్మీపూర్ సర్పంచ్, జిఆర్ దేశాయ్ జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్, టి విజయలక్ష్మి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్, రాధా రమేష్ బాబు జగిత్యాల రూరల్ మాజీ ఎంపీపీ, శ్రీరాముల గంగాధర్ జగిత్యాల అర్బన్ మాజీ ఎంపీటీసీ, గోపి మాధవి రెడ్డి రాయకల్ మాజీ ఎంపీటీసీ, గోపి రాజిరెడ్డి గుండేటి గోపి జితేందర్ రెడ్డి వెల్కటూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, ముంజ రాజేశ్వరి మధుకర్ మహేశ్వరి మధుకర్ బతుకపల్లి సర్పంచ్, తాటిపల్లి శోభారాణి బతుకపల్లి మాజీ జడ్పీటీసీ, పిడుగు ప్రభాకర్ రెడ్డి కొడిమేల మాజీ సర్పంచ్, వీరితో పాటు వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది జీవన్ రెడ్డి గారి అనుచరులు ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ గండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం. రేపు రానున్నటువంటి రోజుల్లో ఈ కంటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి యావత్తు ప్రజానికంతో కలిసి పోరాటం చేయడానికి, భుజం భుజం కలపడానికి వీరంతా ప్రజా ఉద్యమంలో మమేకం కావాలని కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమయ్యే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి నిరోధక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకం కావడం కోసం ఈరోజు జగిత్యాల జిల్లా పట్టణంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. పెద్దలు జగిత్యాల ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ సోదరులు ఎల్రమణ గారు ఇప్పుడు మాట్లాడతారు.
బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ, ప్రజాశ్రోత సభ. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు అల్లు పెరగకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించినటువంటి మన నాయకులు కేసీఆర్ గారికి ఈనాటి సభలో 45 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి, ప్రజాసేవ చేస్తూ సమస్యల పరిష్కారం నిరంతరం పాటుపడుతున్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి చేరిక సందర్భంగా, వారితో పాటు వారి సహచరులను చేరిన సందర్భంగా ఇక్కడ వేదికపై వచ్చినటువంటి సభాధ్యక్షులు, గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, గౌరవ శాసనసభ్యులు కొరుట్ల డాక్టర్ సంజయ్ గారు, అదే కౌశిక్ రెడ్డి గారు, నిన్న మొన్న మనందరినీ కూడా కార్యముఖులు చేయడానికి విచ్చేసినటువంటి సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు, పెద్దలు హరీష్ రావు గారు, వేదిక మీదటువంటి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా పెద్ద మధుసూదనాచారి గారు, జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దా వసంత గారు, వేదిక పేసినటువంటి గౌరవ పెద్దలందరికీ, జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీ ఈ యొక్క కార్యక్రమ ఇన్ఛార్జు పెద్దలు రాజేశ్వర రెడ్డి గారికి, సభకు ఇచ్చేసినటువంటి కేసీఆర్ గారి అభిమానులకు, బీఆర్ఎస్ పార్టీ జెండా మోస్తున్నటువంటి వీర సైనికులకు, పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. 78లో ఇక్కడ జైత్రయాత్ర ప్రారంభమైంది అన్నాడు, జగిత్యాల జైత్రయాత్ర. నేడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ జైత్రయాత్రకు అంకురార్పణ జగిత్యాలైంది. ఇది మనందరి గర్వకారణం అని చెప్పని మనం చేస్తున్నా. పీడిత దాడిత పీడిత వర్గాల, అనవర్గాల యొక్క అనగారిన వర్గాల ఆత్మ గౌరవానికి, హక్కుల పోరాటానికి నాంది పలికిన గతంలో పెద్దలు కేసీఆర్ గారు 2001లో ఆనాడు బయలుదేరినప్పుడు ఇదే జగిత్యాల వారికి అండగా ఉన్నది. ప్రభుత్వ పరిపాలన సమయంలో అండగా ఉన్నది. నేడు తిరిగి మేము అండగా ఉంటామని చెప్పినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పాలకులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు, సమర్థవంతంగా పరిపాలన చేయడం లేదు. వాటిని బాధిస్తున్నటువంటి ప్రజానికానికి, అరగోసపడుతున్న రైతాంగానికి, దగాపడ్డటువంటి పేద నిరుపేదలకు అండగా ఉందని చెప్పినటువంటి పెద్దలు కేసీఆర్ గారికి మనందరి పక్షాన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈ రోజున్నటువంటి పరిస్థితులలో చూసినట్టయితే 2014 నుంచి 2023 వరకు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో దినదినాన ఆర్థిక అభివృద్ధి చెందింది, సంక్షేమ ఫలాలు అందినాయి, అభివృద్ధి జరిగింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉండే. జీడిపిలో కానీ, ఆర్థిక ఆదాయంలో కానీ, దినసరి వేతనాల్లో కానీ రాష్ట్రంలోని నలుమలోని చివరి భూమి వరకు కూడా ధర పెరిగింది అని చెప్పంటే పెద్దలు కేసీఆర్ వల్ల అని చెప్పని మనం వేస్తున్నా. ఆస్తుల విలువ పెరిగింది. నేడు 23 వచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే ఒక సమర్థవంతంగా నడిపించకపోవడం వల్ల, ఆర్థిక సంపదను పెంచకపోవడం వల్ల, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో ఉండే ప్రధానికాన్ని దగాపడుతున్నారు. నేనున్నటువంటి నాయకునికి స్వాగతం పలికినటువంటి మీకు పెద్దలు జీవన్ రెడ్డి గారి సందర్భంగా వారిని, వారితో ఉండేటువంటి వాళ్ళను మనందరం కలిసి రాబోయే కాలంలో జగిత్యాల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో 3వ ఎమ్మెల్యే గెలుస్తున్నటువంటి విశ్వాసాన్ని కూడా మనవి చేసుకుంటూ, రాష్ట్రంలో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావడానికి ఈ జగిత్యాల మీకు అండగా ఉంటుందని చెప్పని మీరు చూపించేటువంటి ప్రేమ ఆదరాభిమానులకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ, జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు. ఇప్పుడు